కాసేపటి క్రితం టాస్ జరిగింది. ఈ మ్యాచ్ లో కూడా సివి మిలింద్ లేడు. హిమతేజ అనే కెప్టెన్ గా ఉండబోతున్నాడు ఫర్ అన్విత కమమేసెస్. అండ్ వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. స్పీక్ అబౌట్ ద టీమ్స్, అన్విత కమమేసెస్ వాళ్ళు 2 మార్పులు చేసుకున్నారు. పరాస్ రాజ్ వైట్ తో స్టార్ట్ చేశాడు. అదిగోండి మళ్ళీ ఇన్కమింగ్ డెలివరీ, సూపర్ డెలివరీ. ఎస్ నో మిస్అండర్స్టాండింగ్, డైరెక్టెడ్ దాక్కుంటే రన్అట్ గా మారుతుండే. లక్కీ రన్స్ కూడా వస్తాయి. ఓ లవ్లీ సాలిడ్ కనెక్షన్ అండ్ మిస్ ఫీల్డ్ కూడా. కమ్ ఆన్, ఈసారి మాత్రం స్ట్రైట్ గా ఫీల్డర్ పైనుంచి నో ప్రాబ్లం ఎట్ ఆల్ అంటూ బాల్ స్ట్రైక్. అండ్ ఈసారి పుల్ చేశాడు. అండ్ ఆ ఫీల్డర్ కి ఒక పెద్ద రేస్ లాగా ఉంది అది. ఈసారి మాత్రం నో ప్రాబ్లం ఎట్ ఆల్ అంటూ ఒక్కసారి ఆ ఇన్ సర్కిల్ దాటిందా ఇక బాల్ బౌండరీ వైడ్కి వెళ్ళిపోవడం మాత్రమే. ఈసారి మాత్రం బిహైండ్ వికెట్ మరోసారి. ఎస్ ముందుకొచ్చాడు, హై అప్ ఇన్ ది ఎయిర్ ప్రయత్నం అయితే జరిగింది కానీ డైరెక్ట్ గా ఫీల్డర్ చేతిలోకి. మెచ్చుకోవాలి, బౌలర్ ఫ్లైట్ ఇచ్చినా ఏం చేశారంటే అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ వేశాడు. ఈ బాల్ టర్న్ అవ్వలే, టర్న్ కాడాడు వాఫీ, స్ట్రగుల్ అయ్యాడు వాఫీ. 19 balls to 14, 53 for 1. థ్యాంక్స్ టు ద పిచ్ కండిషన్స్. ఈసారి మాత్రం కట్ చేశాడు, అయినా అక్కడ ప్రొటెక్షన్ ఉంది, ఆయన బాల్ దాటేసి వెళ్ళిపోయింది. ఈసారి మాత్రం ఏరియల్ రూట్ తీసుకున్నాడు, అక్కడ ఫీల్డర్ ని దాటి. చాలా తక్కువ స్కోర్. జైగో కాస్త ఫ్లైట్ ఇచ్చాడు. లాంచ్డ్ లాంగ్ ఆన్ మీదుగా. లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ద బౌండరీ, స్లాగ్ స్వీప్ ఆడే ప్రయత్నం అండ్ కంఫర్టబుల్ గా. పారస్ 46 కి అవుట్, ఏసెస్ 95. ఫస్ట్ బాల్ కాస్త బౌన్సర్ లాగా వేయడం, ఎంత బాగా దాన్ని పంపించేశాడు డీప్ స్క్వేర్ లెగ్. లాస్ట్ బాల్ ఈసారి మాత్రం పర్ఫెక్ట్ గా కనెక్ట్ చేశాడు. అండ్ లాస్ట్ బాల్ చీకీ షాట్, లక్కీ బ్యాటర్ ఇక్కడ. ఫస్ట్ బాల్ పర్ఫెక్ట్ కనెక్షన్, పర్ఫెక్ట్ షాట్ ఇది. అండ్ ఈసారి మాత్రం నో ప్రాబ్లం ఎట్ ఆల్ అంటూ ఈసారి ఫస్ట్ బాల్ స్ట్రైట్ గా నో ప్రాబ్లం ఎట్ ఆల్ అంటూ క్రౌడ్ చేతిలోకి వెళ్ళిపోయింది ఆ బాల్. అదిగోండి ఛాన్స్ తీసుకున్నాడు అండ్ సిక్సర్. ఏం కనెక్ట్ చేస్తున్నాడు ఈ షాట్స్ ని. ఈసారి కూడా గ్యాప్ లో లాంగ్ ఆఫ్ ఫీల్డ్ క్యాచ్ కోసం వెళ్ళాడు, క్యాచ్ పూర్తి చేయలేదు. దాంతో 50 కూడా పూర్తయింది జిఎస్కే రెడ్డికి. 29 balls లో 50, రెండో హాఫ్ సెంచరీ ఈ కాంపిటీషన్ లో జిఎస్కే కి. జిల్లాని రిప్రజెంట్ చేస్తున్నాడు, అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు కుర్రాడు. ఎక్కడన్నా పెట్టుకోండి, బరువు కాదు బాధ్యత తనకి. అండ్ ఆ బాధ్యత దానికి ఒక సార్థకత. ఈ హాఫ్ సెంచరీ చేరుకున్నాడు. మరొక శ్రీనిధి యూనివర్సిటీ సూపర్ 4 తోటి ఫ్యాంటాస్టిక్ ఇన్నింగ్స్. అండ్ ఇక్కడ స్వీప్ ఆడాడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ నటులు కూడా ఉన్నారు వాళ్ళ మ్యాచ్ చూస్తూ. మరొక 4. ఇంక నేను పరిగెత్తలేనంటున్నాడు, అందుకే ఇంకా బౌండరీ కొట్టేశాడు. బ్యూటిఫుల్ హిట్, ఎక్స్పెక్ట్ చేశాడు. హైయెస్ట్ టోటల్ ఈ గ్రౌండ్ లో చేసింది 258. సో ఏది పెద్ద టోటల్ కాదు ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో. చూడండి జిఎస్కే రెడ్డి 56, 32 balls లో వెరీ ఇంప్రెసివ్ నాక్. కానీ ద మ్యాన్ ఆఫ్ ద మూమెంట్ హిమతేజ 31 ball 80, దాంట్లో 5 6లు 7 బౌండరీస్, మ్యాసివ్ స్ట్రైక్ రేట్. ఈరోజు ఏసెస్ వర్సెస్ నైట్ జరిగిన ఈ మ్యాచ్ లో ఫఫీ అండ్ అక్కడ వాఫీ అండ్ పరాస్ కలిసి 53 runs పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఆ తర్వాత 42 అండ్ హిమతేజ జిఎస్కే కలిసి బిల్డ్ చేసిన ఆ 116 పార్ట్నర్షిప్ మాత్రం అమేజింగ్ గా బెంచ్ మార్క్ గా సెట్ అయిపోయింది. అండ్ బౌలింగ్ విషయంలో వస్తే మాత్రం అందరూ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్. అనికేత్ అండ్ దివేష్ కి మాత్రమే చెరో వికెట్ లభించింది, కానీ చాలా రన్స్ ఇవ్వాల్సి వచ్చింది. చూడొచ్చు నిషాంత్ 4 overs లో 52 runs, అనికేత్ 4 overs లో 36, 4-4-46 అక్కడ 4 overs లో 46 runs ఇచ్చాడు రక్షణ్. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇప్పుడు 211 స్కోర్ చేశారు ఏసెస్. అండ్ నైట్స్ ఈ మ్యాచ్ గెలవాలంటే మాత్రం ఆ 20 overs లో 212 స్కోర్ చేయాలి. ఫస్ట్ బాల్
కాస్త స్టెప్ అవుట్ అయి కనెక్ట్ చేశాడు అండ్ బాల్ సిక్సర్ గా కన్వర్ట్ కూడా అయిపోయింది. కొంచెం షాట్ అండ్ వెరీ గుడ్ షాట్. ఇది కష్టం బట్ ఉన్న లిమిటేషన్ లో ఈస్ ట్రైయింగ్ హార్డ్ బట్ వెరీ గుడ్ షాట్, ఎఫర్ట్లెస్. ఈసారి స్ట్రైట్ గా ఇదిగోండి అండ్ ఫస్ట్ బాల్ ఏరియల్ రూట్ లో మరోసారి పర్ఫెక్ట్ గా పిక్ చేశాడు. అక్కడ ఫీల్డర్ ఉన్నాడు అండ్ స్ట్రైట్ గా అక్కడ ఫీల్డర్ ఉన్నాడు అండ్ మికిల్ జైస్వాల్ నుండి షాట్ ఉండే విత్ అన్ ఆఫర్ ఉండే బట్ హీ వెంట్ టువర్డ్స్ లాంగ్ ఆఫ్. 22కి అవుట్ అయ్యాడు జశ్వంత్. 45 for 1. మళ్ళీ షార్ట్ ఆఫ్ డెలివరీ పదే పదే అక్కడే వేస్తే మిడ్ వికెట్ ఏం చేయలేడు. అలా బాల్ బౌండరీ దగ్గర వెళ్తే చూడడమే. మిరాని క్లియర్ చేశాడు ఈ షాట్ తోటి. డ్రాగ్ చేశాడు దాన్ని. ఆ షాట్ వస్తాడు బౌండరీకి. 1 bounce 4 గా మారుతుంది. మళ్ళీ అదే స్లో డెలివరీ. అగైన్ దాన్ని స్లాగ్ స్వీప్ ఆడేశాడు. చిన్న బౌండరీ అని తెలుసు. మొదటి బాల్ స్ట్రైట్ గా అక్కడ ఫీల్డర్ ఉన్నాడు. ఈసారి మాత్రం ఎలాంటి మిస్టేక్ చేయలేదు. చక్కగా రిలాక్స్డ్ గా కలెక్ట్ చేసుకున్నాడు. బట్ ఇక్కడ వేద్ మాత్రం చక్కగా ఒక లాంగ్ డీప్ బ్రెత్ తీసుకుని కళ్ళు మూసుకుని దాని తర్వాత ఈ డెలివరీ వేశాడు. నితీష్ రెడ్డి 17కి అవుట్. నైట్స్ 86 for 2. వాట్ యు సే మొబైల్స్ అన్ని ఆన్ చేసేసి ఆ రేంజ్ లో ఓకే లుకింగ్ వెరీ ట్రిక్కీ. కానీ ఇక్కడ బ్యాటర్స్ ఇంటెన్షన్ చాలా క్లియర్ గా ఉంది. ఇక్కడ అన్నెసెసరీ ఇన్నోవేటివ్ షాట్ అండ్ వేద్ బ్యాక్ ఇంటూ యాక్షన్ ఈ వికెట్ తో. చూస్తున్నాం అక్కడ వెరీ కాన్ఫిడెంట్ అపీల్. గౌరవరెడ్డి 54కి అవుట్. 105 for 3. ఫస్ట్ బాల్ రాగానే హై అప్ ఇన్ ది ఎయిర్. కింద ఫీల్డర్ ఉన్నాడు అండ్ తను ఎలాంటి మిస్టేక్ చేయకుండా బాల్ చక్కగా కలెక్ట్ చేసుకున్నాడు. వెల్ దివేష్ రావడం తిరిగి చూస్తున్నాం కామ్ అండ్ కంపోజ్డ్ ఉంటాడు అండ్ ఆన్ అ హ్యాట్రిక్. ఇవాళ కంఫర్టబుల్ క్యాచింగ్. దివేష్ 0కి అవుట్. నైట్స్ 105 for 4. సెకండ్ అండ్ ఇక్కడ ఎస్ నాట్ చిన్నపాటి కన్ఫ్యూజన్ అండ్ ఎస్ అది రన్ అవుట్ గా కన్వర్ట్ అయింది. థర్డ్ ఎంపైర్ కి రెఫర్ చేస్తాడు బట్ బ్యాటర్ రాహుల్ బుద్ధి వాక్ చేస్తున్నాడు. గుడ్ త్రో. రన్అట్ ఆపర్చునిటీ. వాఫిక్ వచ్చి తన ఫస్ట్ ఓవర్ వేస్తూ ఆ స్లాట్ లో వేయలేదు. థర్డ్ ఎంపైర్ చెక్ చేస్తాడు ఇప్పుడు. చాలా దూరం ఉండే వెరీ బిగ్ వికెట్ ఇది. రాహుల్ బుద్ధి కెప్టెన్ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఇన్ ట్రబుల్. నల్గొండ నైట్స్ ఓయుచి అవుట్ గా వస్తుంది. అదిగోండి ఓయుచి అవుట్. రాహుల్ బుద్ధి gone for 12. 108 for 5. మరోసారి అండ్ అపీల్ కూడా చేసింది. ఎస్ మరో వికెట్ కోల్పోయింది. వికెట్ నెంబర్ 2 కేవలం ఈ ఓవర్ లో. స్టిక్ అయ్యాడు. లైన్ అవుట్ సైడ్ ద స్టంప్. అక్కడి నుంచి లెగ్ స్టంప్ వైపు కొట్టే ప్రయత్నం అనికేత్ నుండి. అవుట్ సైడ్ ఎడ్జ్ అండ్ వెరీ గుడ్ క్యాచ్ కీపర్ ప్రతీక్ నుండి. అనికేత్ gone for 1. 111 for 6. నైట్ ఈసారి స్ట్రైట్ గా అక్కడ ఇంకో ఫీల్డర్ ఉన్నాడు. తనకండి జస్ట్ కొంచెం ముందు పడింది. ఆ తర్వాత సరిగ్గా జట్ చేయలేదు. ఫస్ట్ బాల్ హై అప్ ఇన్ ది ఎయిర్ అండ్ అది డైరెక్ట్ గా ఫీల్డర్ చేతిలోకి. వాఫీ మ్యాజిక్ నడుస్తుంది అనుకుంటా. ఇందాకటి వరకు వేద్ మ్యాజిక్, ఇప్పుడు సూపర్ బౌలింగ్. వరుణ్ గౌడ్ ఆ స్లాక్ స్వీప్ ఆడే ప్రయత్నం అంత గొప్ప కనెక్ట్ అవ్వలేదు అండ్ ఈజీ క్యాచ్ గా మారింది. ఈసారి ఏ మిస్టేక్ చేయలేదు హర్షిత్. ఓకే వరుణ్ గౌడ్ gone for 5. 120 for 7. నైట్స్ తను బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు కానీ ఇక్కడ అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. అండ్ టేకెన్. ఇందాక ఒక లైఫ్ వచ్చింది. ఎస్ కనెక్షన్ కుదరలేదు అండ్ ఈజీ క్యాచ్ ఇది. కంఫర్టబుల్గా తీసుకున్నాడు. ఎస్ టార్గెట్ చాలా పెద్దది, దాన్ని తగ్గట్టు ఆడాలి. బట్ ఇక్కడ అర్ఫాజ్ 14కి అవుట్. హెల్ప్ చేశాడు దాన్ని అలా బౌండరీ అవతలకి. అబ్బా ఎంత టైం దొరికిందో ఆ షాట్ ఆడడానికి.
మళ్ళీ అదే వేస్తా అంటే వాళ్ళు మళ్ళీ అదే షాట్ ఆడతారు. రిజల్ట్ మళ్ళీ అదే వస్తుంది. ఇంకొక శ్రీనిధి యూనివర్సిటీ సూపర్ 4. మారింది. నేర్చుకోవట్లేదు, తను చేస్తున్న పొరపాటు నుంచి నేర్చుకోవట్లేదు. పదే అదే బాల్ వేయడం, రిజల్ట్ కూడా మారట్లేదు. హ్యాట్రిక్ ఆఫ్ ఫోర్స్. వా, మళ్ళీ ఇదే షాట్. వఫీ వేసినా ఇదే షాట్ ఆడతా, హర్షిత్ వేసినా ఇదే షాట్ ఆడతా, ఎవరు వేసినా ఇదే షాట్ ఆడతా అంటున్నాడు హర్షవర్ధన్. మరో శ్రీనిధి యూనివర్సిటీ సూపర్ 4. గుడ్ షాట్ అగైన్. బ్యాక్వర్డ్ పాయింట్ పై నుంచి చిన్న బౌండరీ అటు. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. వరుసగా కౌంటర్ పెరుగుతోంది ఆ శ్రీనిధి యూనివర్సిటీ సూపర్ 4ది. మళ్ళీ అదే యార్కర్. హర్ష దగ్గర యార్కర్ ఉందన్నమాట, చక్కగా వేశాడు. దాంతో అన్విత ఖమ్మం ఏసెస్ మరొకసారి ఒక టార్గెట్ ని డిఫెండ్ చేసుకున్నారు. వాళ్ళు గెలిచిన ప్రతి మ్యాచ్ డిఫెండ్ చేసుకున్న సందర్భాల్లోనే ఇది ఇంకొంచెం స్పెషల్. ఎందుకంటే వాళ్ళ రెగ్యులర్ క్యాప్టెన్, వాళ్ళ న్యూ బాల్ బౌలర్, వాళ్ళ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ సివి మిలింద్ లేడు. తను లేకుండా ఈ మ్యాచ్ గెలిచారు. వెల్ డన్ అన్విత ఖమ్మం ఏసెస్. అనురాగ్ నల్గొండ నైట్స్ దగ్గరగా వచ్చారు ఈ టార్గెట్. ఈవెన్చువల్ గా గ్యాప్ చూస్తే 34 పరుగులు మాత్రమే. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం 120-7 అక్కడ ప్రమాదం ఉండింది. 140-150కి ఆల్అౌట్ అయిపోయేది. 34 పరుగులు ఇద్దరితోటి అన్విత ఖమ్మం ఏసెస్ ఈ మ్యాచ్ గెలిచారు. సంక్షిప్తంగా చెప్పాలి ఏం జరిగిందంటే, అన్విత ఖమ్మం ఏసెస్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని 211 పరుగులు చేశారు. టాప్ స్కోరర్ హిమతేజ వాళ్ళ కెప్టెన్ 80 నాట్అవుట్. అండ్ అనురాగ్ నల్గొండ నైట్స్ 170 పరుగులు మాత్రమే.